సో చాలా మంది స్టూడెంట్స్ +2 అయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చాలా మంచి ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోవాలి అనుకుంటారు. బట్ ఎలా చూస్ చేసుకోవాలి, అసలు మంచి ఇన్స్టిట్యూషన్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే బంగారు భవిష్యత్తు ఉండాలని అండ్ ప్రతి ఒక్క జాబ్ ఏదైతే వస్తుందో మంచి కంపెనీస్ ఉండాలి అని. సో ఎలా చూస్ చేసుకోవాలి అనేది $1 million క్వశ్చన్. అయితే ఈ పాడ్కాస్ట్లో మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఎటువంటి ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోవాలి, అకాడమిక్స్ అనేవి ర్యాంకింగ్స్ని బట్టి ఉంటాయి, స్టాండర్డ్స్ అనేవి మనకు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని అండ్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ని బట్టి ఉంటాయి. సో ఇవన్నీ చూస్ చేసుకోవాలి అంటే ఒక మంచి యూనివర్సిటీ అనేది ఉండాలి. అది ఎలా చెక్ లిస్ట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మార్వాడి యూనివర్సిటీ నుంచి మహేందర్ నాయుడు గారు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్. సో ఇప్పుడు నిజంగానే ఒక $1 million క్వశ్చన్ అయిపోయింది. ఆప్షన్స్ ఎక్కువైపోయాయి స్టూడెంట్స్కి, యూనివర్సిటీస్ గురించి, ఇన్స్టిట్యూషన్స్ గురించి. బట్ రైట్ ఇన్స్టిట్యూషన్ పిక్ చేసుకోవడం అనేది వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో ఎలా పిక్ చేసుకోవాలి, అకాడమిక్స్ ర్యాంకింగ్స్ ఎంత ఇంపార్టెంట్, అక్రెడిటేషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఒక యూనివర్సిటీకి? మ్యామ్, మనం చూస్తే అంటే పిల్లలు జనరల్గా బెస్ట్ ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఛాన్స్ అండ్ చాయిస్. నాకు ఎక్కడో సీట్ వచ్చింది కదా అని ఎక్కడికో వెళ్ళిపోయి జాయిన్ అవుతే రేపు పొద్దున్న ఫ్యూచర్ ఉండదు. సో ఇది ఎట్లా ఉండాలి అంటే చాయిస్ బేస్డ్ ఉండాలి ఇన్స్టిట్యూషన్ సెలెక్షన్ అనేది. ఈ చాయిస్ బేస్డ్ సెలెక్షన్ ఎందుకు అంటే మనం చదువుకునే దేనికి అంటే రేపు పొద్దున యూనో మా యొక్క బెటర్ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడం కోసం. ఈ క్రమంలో అది కనుక రైట్ వేలో కనుక వెళ్ళకపోతే వాళ్ళకున్న డ్రీమ్స్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ ఇన్స్టిట్యూషన్ 2 కోర్స్, ఈ 2 విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎటువంటి చెక్ లిస్ట్ మనం అనేది ప్రిపేర్ చేసుకోవాలి? అక్రెడిటేషన్స్ దగ్గర నుంచి, ర్యాంకింగ్స్ దగ్గర నుంచి, అకాడమిక్స్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అసలు ఎందుకు ఇంపార్టెంట్, ఏమేమి ఉండాలి? ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఎవడో ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తానంటేనో లేకపోతే ఫ్రంట్ పేజ్లో ఎవరికో 2 కోట్లు వచ్చేసిందంటేనో రైట్ ఆలోచన లేకుండా వాటిని నమ్మేసి వెళ్ళిపోతున్నారు. రైట్. ఇప్పుడు అంటిల్ అన్లెస్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నవాడి ఎవడికో ఒకడికి ఒక మంచి ప్యాకేజ్ ఎక్కడో ఒక దగ్గర వస్తే డజంట్ మీన్ దట్ సేమ్ ప్యాకేజ్ అందరికి వచ్చేస్తుందని కాదు. రైట్. బేసిక్గా ఒక మంచి జాబ్ కొట్టాలి అంటే మీ అకాడమిక్స్ బాగుండాలి. రైట్. డెఫినెట్లీ. అంటే మీ నాలెడ్జ్ బాగుండాలి. మీరు ఇంట్లో కూర్చుంటే నాలెడ్జ్ వచ్చేట్టుగా అయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో యూ నీడ్ రైట్ గైడెన్స్, రైట్ టీచింగ్. అంటే మీరు ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్న విధానం ఏంటి అంటే ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ అసలు. రైట్. నేను కనుక నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నాకు ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే. రైట్. సో ఇన్స్టిట్యూషన్ని ఈ రకమైన పారామీటర్స్తో అట్ ద సేమ్ టైం అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఇన్స్టిట్యూషన్లో అసలు వీళ్ళు సిస్టమ్ని ఏ రకంగా ఫాలో అవుతున్నారు అనే కాన్సెప్ట్ని చూసుకొని అక్రిడేషన్స్ అని చెప్తాం. ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్ చెప్పేది అక్రిడేషన్స్. ఓకే. సో అక్రిడేషన్స్ అనేవి కంపల్సరీ చెక్ చేయాలి. కంపల్సరీగా నాక్ కావచ్చు, NBA అక్రిడేషన్ కావచ్చు, ఇట్లా అక్రిడేషన్స్ చూసుకోవాలి. ఓకే. సో ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, గవర్నమెంట్ కానీ, లేకపోతే UGC కానీ పర్మిషన్ ఇస్తాయి. ఆ తర్వాత వాళ్ళు ఏ రకంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. అవి చూసుకోవాలి. ఓకే. అట్ ద సేమ్ టైం నేను జనరల్గా చూస్తూ ఉంటాను పిల్లల లేదా పేరెంట్స్వి డైరెక్ట్గా వచ్చి ప్లేస్మెంట్కి వెళ్ళిపోతారు. 4 సంవత్సరాల తర్వాత వచ్చే ప్లేస్మెంట్ కోసం ఆలోచిస్తారు తప్పితే ఇప్పుడు 4 సంవత్సరాలు కంపెనీ వచ్చింది ఇన్స్టిట్యూషన్కి, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, వాడు ఎందుకు తీసుకుంటాడు? అదే స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ అయితే ఎందుకు తీసుకుంటాడు? రైట్. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే అవన్నీ పక్కన పెట్టుకొని అంటే విద్యా సంస్థల్ని జాబ్ కంపెనీలుగా చూడకండి, మార్చకండి. రైట్. ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ బాగుంటే, రైట్, మీకు నాలెడ్జ్ బాగుంటే, మీరు అప్డేటెడ్ స్కిల్స్తో బయటికి వస్తుంటే,
అట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్ స్కిల్సే కాకుండా అదర్ స్కిల్స్ వెరీ విచ్ ఇట్ ఇంపార్టెంట్. రిక్వైర్డ్. మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా మీలో లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారో మీ కెరియర్ అక్కడ ఎండ్ అవుతాయి. అంతే, డిసిప్లిన్ ఉండాలి. రైట్. అట్ ద సేమ్ టైం ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు కమ్యూనికేషన్లో బాగాలేకపోతే వన్స్ అగైన్ వేర్ యూ స్టార్టెడ్ యూ విల్ బి దేర్ ఓన్లీ. డెఫినెట్. ఎందుకంటే మీకున్న సబ్జెక్ట్ మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే వాట్ ద యూస్ ఆఫ్ ఇట్? సో అవన్నీ ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో ఇవి మనం చూసుకునేటప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాకు సర్టిఫికేట్ పరంగా స్కిల్స్ పరంగా దాంతో పాటుగా అట్మాస్ఫియర్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. రైట్. అటువంటి అట్మాస్ఫియర్ అంటే ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్, అట్ ద సేమ్ టైం ఏదో లైఫ్లో సాధించాలి అనే పిల్లలు ఉండే అట్మాస్ఫియర్, ఒక జీల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసే అటువంటి అట్మాస్ఫియర్. సో యావరేజ్ స్టూడెంట్ కూడా అందుకోవడానికి ట్రై చేస్తాడు. డెఫినెట్లీ. రైట్. సో సో అటువంటి అట్మాస్ఫియర్ ఎక్కడ ఉంది? సో ఈ పారామీటర్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. రైట్. జాబ్ అనేది మీకు స్కిల్ ఉంటే ఇట్స్ నాట్ బిగ్ డీల్. దాని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు. రెండు, మీరు స్టూడెంట్, మీ పని ఏంటి? చదువుకోవడం. అంతే కదా. సో ఇక్కడ మీరు చదువుకోండి. ముందు మీరు చదువుకోండి, మీ స్కిల్స్ సానపట్టండి. మీకు 4 సంవత్సరాలు డిగ్రీ అయితే 3 ఏళ్ళు, టెక్నికల్ కోర్సెస్ అయితే అదర్ కోర్సెస్ 4 years ఉంటాయి. 3 or 4 years అని చెప్పి ఇప్పుడు ఫ్యూచర్లో కమింగ్ ఇయర్స్లో ఏ కోర్స్ అయినా 4 years అవ్వబోతుంది. రైట్. హానర్స్ బేస్డ్ అనమాట. 4 years అవ్వబోతుంది కనుక మనం జనరల్గా చూస్తే ఇంకా ఫ్యూచర్లో 4 years కాన్సెప్ట్ మాట్లాడుకుంటే ఈ 4 yearsలో రేపొద్దున నన్ను నో చెప్పే అవకాశం అవతలోడికి ఇవ్వకుండా నేను ఎప్పుడైతే నన్ను నేను మలుచుకుంటానో అప్పుడు అవకాశాలు వస్తాయి. డెఫినెట్లీ. రైట్. అవకాశం కోసం మనం వెతుకోవాల్సిన పని లేదు. సో